దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ నిన్ను కాదు. ఇది చాలామందికి అర్థం కావటం లేదు. పాపానికి శిక్ష ఉందని, కానీ ఆ శిక్షను నువ్వు అనుభవించకూడదని దేవుడు కోరాడు. మనిషి చేసిన పాపం దేవుడి నుండి మనల్ని దూరం చేసింది. న్యాయం ప్రకారం చూస్తే మనమే శిక్ష అనిపించాలి, కానీ దేవుడు న్యాయంతో పాటు ప్రేమ గలవాడు. అందుకే దేవుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. పాపాన్ని కడగడానికి ఒక బలిని ఏర్పాటు చేశాడు. ఆ బలి దూత కాదు, జంతువు కాదు, తన ఏకైక కుమారుడు యేసయ్య. బైబిల్ ఎలా చెప్తుంది? ఆయన మన పాపాల కొరకు గాయపడును, మనకు సమాధానం కలిగినట్లు శిక్ష ఆయన మీద పడిను అని. ఇది కోపం కాదు, ఇది శిక్ష కాదు, ఇది ప్రేమ. నువ్వు బ్రతకాలని, నువ్వు మారాలని, నువ్వు తిరిగి రావాలని చేసిన బలి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ నిన్ను విడిచిపెట్టలేక తన కుమారుడినే బలి ఇచ్చాడు. కానీ ఓ క్రైస్తవుడా, నువ్వు ఏం చేస్తున్నావు? నీ కోసం తన ప్రాణాన్ని అర్పించిన యేసయ్యకి నువ్వు ఏమిస్తున్నావు?